నిజామాబాద్ జిల్లా అయింది, ఖమ్మం జిల్లా అయింది, నల్గొండకు సంబంధించి వెళ్దాం. నల్గొండ జిల్లాలో మొత్తం నల్గొండ కార్పొరేషన్ 48 డివిజన్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేసు. బీజేపీ కూడా కొంత ఇక్కడ 4-5 డివిజన్లు రావచ్చు నల్గొండ కార్పొరేషన్లో. బట్ క్లియర్ ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఈజీగానే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సూర్యాపేట 48 వార్డులు బీఆర్ఎస్కు అనుకూలం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఏకైక ఎమ్మెల్యే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఆయన మాజీ మంత్రి. సో కొంత బీఆర్ఎస్కు ఎడ్జ్ కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది చూడాలి. ఎందుకంటే దామోదర్ రెడ్డి చనిపోయారు, ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోనే ఇంటి పోరు ఉంది, ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఉంది. మిర్యాలగూడ 48 వార్డులు. ఇది ఇక్కడ మొన్న సీఎం వచ్చి ప్రచారం చేశారు. బత్తుల లక్ష్మారెడ్డి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ జానారెడ్డి వర్గం ఉంది అక్కడ కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో 48 వార్డులు ఉన్నాయి. భువనగిరిలో 35 వార్డులు ఉన్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ కంబం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉన్న పరిస్థితి. కోదాడలో 35 వార్డులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి. 35 వార్డుల్లో ఆల్రెడీ 2-3 వార్డులు ఏకగ్రీవం అయిపోయింది. క్లియర్ కట్గా కాంగ్రెస్ ఈజీగా గెలవచ్చు. 20 నుంచి 25 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదు. కోదాడలో హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ మున్సిపాలిటీ 28 వార్డులు కూడా కాంగ్రెస్ ఆల్రెడీ 1-2 గెలిచింది ఏకగ్రీవంగా. సో క్లియర్ కట్ టువర్డ్స్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలవచ్చు. బీఆర్ఎస్ పెద్దగా పోటీ కూడా లేదు. సైనంపూడి షాదిరెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్కు పెద్ద నేత కూడా లేరు. చౌటుప్పల్ సర్ప్రైజ్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు మున్సిపాలిటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అక్కడ కనిపిస్తోంది. చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులు బంద్ చేయిస్తున్నారు. 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవనిస్తున్నారు. చాలా రిఫార్మ్ చేపట్టారు, కానీ అక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదు, ప్రభుత్వం సహకరించట్లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. అట్లాగే చండూరు, ఇది కూడా మునుగోడు నియోజకవర్గమే. బీఆర్ఎస్కి అనుకూలంగా 10 వార్డులు ఉన్నాయి. కొంత బీఆర్ఎస్కి అనుకూలత కనిపిస్తుందట చండూరులో. మరి రాజగోపాల్ రెడ్డికి 2 చోట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఏం జరుగుతుందని చూడాలి. దేవరకొండ 20 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. మోత్కూరు 12 వార్డులు ఉన్నాయి, బీఆర్ఎస్కి అనుకూలం ఉందట. పోచంపల్లి పద్మశాలీలు ఎక్కువ ఉంటారు, 13 వార్డులు పోచంపల్లి, బీఆర్ఎస్కి అనుకూలంగా అనిపిస్తోంది. యాదగిరిగుట్ట 12 వార్డులు, బీర్లా ఎలయ్య యాదవ్ విప్ ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలత కనిపిస్తోంది. నేరేడు చర్ల, ఇది కూడా హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కిందకి వస్తుంది. 15 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్కి అనుకూలం ఉంది. తిరుమలగిరి 15 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంది. చిట్యాల నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంది. ఆలేరు 12 వార్డులు, ఇది కూడా యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గమే. బీర్లా ఎలయ్య యాదవ్ వర్సెస్ సునీతా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. హాలియా నాగార్జున సాగర్ జానారెడ్డి కుమారుడు జైవీర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. హాలియా కానీ నందికొండ కానీ 12 వార్డులు ఉన్నాయి. క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీకి హాలియాలో నందికొండలో క్లియర్ కట్గా అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవి అంటే ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్. ఇంకా రంగారెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా రంగారెడ్డి అంటే అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. సో ఓవరాల్గా ఇది సిచ్యువేషన్. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ నిమిషానికి సంబంధించి, ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ప్రీ పోల్ సర్వే అని కూడా కాదు. ఇవాళకి ఈ నిమిషానికి మన రిపోర్టర్స్ నెట్వర్క్ అందించిన సమాచారం. అంటే మన రిపోర్టర్స్ని అక్కడ ఉన్న వాళ్ళని నమ్ముతాం. ఈ పార్టీ వాళ్ళు అడిగిన ఆ పార్టీ వాళ్ళని కాకుండా లాస్ట్ టైం కూడా మన రిపోర్టర్స్ రిపోర్ట్ చాలా సక్సెస్ అయింది. సో ఇది నేను చెప్పింది ఏంటంటే మున్సిపాలిటీ ఎవరు గెలుస్తారన్నది కాదు, మున్సిపాలిటీలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి. అల్టిమేట్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ద్వారా. తర్వాత ఏ పార్టీలో గెలుచుకున్నా అధికార పార్టీ వాళ్ళని గుంజుకుంటారు, పార్టీలో జాయిన్ కామని బలవంతం చేస్తారు, లేకపోతే అది చేస్తారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎవరు వస్తుందన్నది. సో ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.
సో ఇది ఇవాళ డిఎన్ఏ. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.